ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆరాధన అనేది యోగ్యతకు సంబంధించినది. యోగ్యుడైన వాని పట్ల వ్యక్తపరిచే భయభక్తులతో కూడిన గౌరవమే ఆరాధన. మనుషులు తాము ఆరాధించే వాటికి అట్టి యోగ్యత ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో ఎరిగి ఆరాధించాలి. ఆరాధించే దేవునికి ఉండవలసిన కనీస యోగ్యతలేమిటో ఎరిగి ఆరాధించాలి. దేవుడు మాత్రమే మన ఆరాధనకి యోగ్యుడు. దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో, ఎట్టివాడో ఎరిగి ఆయనను ఆరాధించాలి. మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో బైబిల్ గ్రంథము స్పష్టముగా బోధిస్తూ ఉన్నది. ఆయన ఆద్యంతరహితుడు, నిత్యుడని తెలియజేస్తూ ఉంది. అనగా ఆయన ఆది అంతము లేనివాడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని వ్రాయబడి ఉన్నది. అనగా సృష్టికర్త ఆయనని మనము గమనించవచ్చు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నదని వ్రాయబడి ఉన్నది. అనగా మన ఆరాధనకి యోగ్యుడు మన ప్రభువే. అయితే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మరూపి అయి ఉండినటువంటి దేవునికి మనము ఆరాధన చేయాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు గమనిస్తే, సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగాయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కాని 24 పెద్దలు నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటముల సింహాసనం ఎదుట వేసి ఆయనను స్తుతించిరి. గమనించండి ప్రియులారా, ఎందుకంటే మన ప్రభు నిత్యము ఉన్నవాడు, అనువాడు. ఆయన తప్ప మరి ఎవరూ దేవుడు మనకు లేడు. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం గమనిస్తే, యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు ఎవడు లేడని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు. అంతేగాక దేవుడు ప్రేమ స్వరూపి గనుక దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. కనుక మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. ఆమేన్.